హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇది వచ్చేసి నా బర్త్డే రోజు నైట్ 12 o'clockకి హస్బెండ్ కేక్ తీసుకొచ్చి ఇలా కట్ చేయించిండు. ఫుల్ నిద్రలో ఉన్నాను. లేపి ఇలా అయితే కేక్ కట్ చేయించేసిండు. ఇంకా పెద్ద బాబు ఇంకా హస్బెండ్ మాత్రమే. ఇంకా పాప చిన్న బాబు అయితే నిద్రపోయేసిండ్రు. ఇంకా ఈ వీడియో వచ్చేసి March 15th. ఆ రోజు నా బర్త్డే రోజు అనమాట ఈ వీడియో. ఇంకా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం నా బర్త్డేని. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు అయితే ఈవినింగ్ నుంచి అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అంటే టైం వచ్చి 7 hours ఉంది టైం అయితే. ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. ఇంకా మిగతా అన్నీ ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా అన్నీ కుక్ చేసుకుంటూ పోవాలి. అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. వెజిటేబుల్స్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఫటాఫట్ అన్నీ చేసేసుకుంటూ పోవాలి. ఇంకా పని అనేది స్టార్ట్ చేసేస్తాను. టమాటో సూప్ అయితే రెడీ చేశాను. టమాటో సూప్కి అంటే మిగతా ప్రాసెస్ అనేది ఉంది. అంటే టమాటో, ఆనియన్స్, మళ్ళీ బీట్రూట్, క్యారెట్, మళ్ళీ ఒక పొటాటో ఇవన్నీ వేసి బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా టమాటో సూప్కి బ్రెడ్ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకే బ్రెడ్ ఫ్రై చేసేస్తున్నాను. బ్రెడ్ డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది కదా, అందుకనేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. డీప్ ఫ్రై చేస్తే కొంచెం ఆయిల్ అనేది తీసుకుంటుంది, అందుకనేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను. బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. మిగతాయి కూడా అలాగే ఫ్రై చేసేసుకుంటాను. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఆరిపోతే కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా, అందుకే ఇలా ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటున్నాను. పిల్లలకైతే ప్రతి సూప్ బైట్లో ఇది బ్రెడ్ అనేది కావాలి, అందుకని కొంచెం చిన్నగా కట్ చేసేస్తున్నాను. అప్పుడు తాగే ప్రతి ఒక్క బైట్లో బ్రెడ్ అనేది ఉంటుంది కదా, అందుకనేసి. ఇంకా అన్నయ్య కొంచెం లేట్గా వస్తుంది అనుకున్నాను, కానీ అన్నయ్య జల్దీగానే వచ్చేసిండు. 7:15కి అంతా వచ్చేసిండు. ఇంకా నిదానంగా చేద్దాంలే అనుకున్నా. ఇంకా అన్నయ్య వచ్చినప్పుడు ఫాస్ట్గా అయితే పని చేస్తున్నాను. అన్నయ్య వస్తే నేను పోవాలి అంటా ఉండు. అందుకనేసి అన్నయ్య కోసం అనేసి చాలా ఫాస్ట్గా చేస్తున్నాను. అన్నయ్యకి కొన్ని హాట్ వాటర్ అనేది ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి చిల్లీ చికెన్ కనేసి చికెన్ అయితే ఫ్రై చేస్తాను. ఒక ట్రిప్ అయితే ఫ్రై చేసి పెట్టేశాను. ఇంకొకసారి ఇలా ఫ్రై చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా, అప్పుడప్పుడు మళ్ళీ చేసుకొని ఇచ్చేస్తే అనేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఇంకా పక్కనే వచ్చేసి బాండిల్ పెట్టేసాను. ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర, మళ్ళీ క్యాప్సికమ్, పచ్చిమిర్చి అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా 1 by 1 యాడ్ చేసుకుంటే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసేస్తాను. ఇక్కడ చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి అన్నయ్యకి కొంచెం ఇష్టమైనవి చేశాను, ఎందుకంటే అన్నయ్య ఎప్పుడో కానీ ఇంటికి రాడు, నా బర్త్డేకి ఎప్పుడో ఒకేషనల్గానే వస్తుంది కదా అనేసి అన్నయ్యకి ఇష్టమైనవి చేశాను. చిల్లీ చికెన్ లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా ఇష్టమైంది అన్నయ్యకి, అందుకనేసి చిల్లీ చికెన్ చేశాను. సూప్ కూడా అన్నయ్య కోసమే చేసింది. అన్నయ్యకి సూప్ ఇవన్నీ అంటే చాలా ఇష్టము, అందుకనేసి సూప్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ టమాటో అన్నీ కుక్ చేసి పెట్టి స్ట్రెయిన్ చేసి పెట్టాను కదా, ఇంకా ఇప్పుడు సరిపడిన వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. సూప్కి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. పక్కనే కార్న్ఫ్లోర్ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను, వాటర్లో డైల్యూట్ చేసుకొని. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఫటాఫట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ బాయిల్ అప్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అయిపోయేస్తుంది. ఇంకా అన్నయ్య ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినామంట, పని నుంచి డైరెక్ట్గా. ఇంకొచ్చిన తర్వాత ఇంకా నేను ఇంకా బయలుదేరుతాను అంటా అన్నీ వచ్చినప్పటి నుంచి. అందుకని కొంచెం ఆగన్నయ్య కొంచెం తినేసిపోదు అని చెప్పి నేనైతే చాలా ఫాస్ట్గా చేస్తున్నాను. వెయిట్ చేయను, 5 minutes అంటే అలా కూర్చొని పెట్టాను అన్నీ అయినంత వరకు.
ఇంకా ఇంటికి పోయి స్నానం చేయాలి, నాకేమొద్దు నేను బయలుదేరుతానన్నా కానీ నేనైతే ఒప్పుకోలేదు. ఒక 5 మినిట్స్ ఉండు, 5 మినిట్స్ ఉండు అని చెప్తానే ఉన్నాం అందరమి. హస్బెండ్ కూడా పోనివ్వలేదు. ఇంకా అక్కడ మాట్లాడుతా కూర్చోండు. నేనైతే ఇక్కడ చేసేస్తా ఉన్నాను కదా. ఇక్కడ చేసినా కానీ అన్నయ్య అయితే తినలేదు, సూప్ అయితే తాగిండు. ఇదంతా అయిన తర్వాత మమ్మూస్ కూడా చేశాను. ఇంకా మమ్మూస్ కూడా తినేసిండు. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్, ఈ చిల్లీ చికెన్ అయితే తినలేదు. టిఫిన్ ప్యాక్ చేసి అయితే పంపించేసాను ఇంటికి. ఇంకా ఆనియన్స్, క్యాప్సికమ్ అన్నీ వేసేసినాను ఎగ్ ఫ్రైడ్ రైస్కి. ఇంకా ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇంకా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఎగ్స్ అనేది కట్ చేసి వేసేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా అవ్వాలి కదా అని చేస్తూ ఉంటే ఇంకా హస్బెండ్ వచ్చి కొంచెం నిదానంగా చెయ్యి, ఏం కాదని చెప్పి ఇంకా నా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమో నా హస్బెండ్ చేసేస్తారు అనమాట. ఇంక ఇక్కడ సూప్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. కార్న్‌ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టాను కదా, ఆ వాటర్ అనేది కూడా సూప్లో వేసేసాను. ఇంకా పైన నురుగు అనేది వస్తుంది కదా, ఆ నురుగు అంతా తీసేస్తా ఉన్నాను. ఆ నురుగు అనేది ఉంటే ఒకలాగా ఉంటుంది కదా సూప్లో అనేది, నేను నురుగు అంతా తీసేస్తా ఉన్నాను. ఇలా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తా అని వచ్చి, టెన్షన్ తీసుకోవద్దు నేను చేస్తానులే, హెల్ప్ చేస్తానులే అని చెప్పి హస్బెండ్ అయితే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉండరు. ఇంకా నేనైతే సూప్ రెడీ అయింది కదా, బౌల్లో వేసాను. ఇంకా కొంచెం బటరు, మళ్ళీ కొంచెం కోరియాండరు, మళ్ళీ బ్రెడ్స్ అనేది ఫ్రై చేసి పెట్టాను కదా, అవి కట్ చేసినాం కదా, అవి కూడా పైన వేసి ఇంకా అన్నయ్యకైతే వేసి ఇచ్చేస్తాను. ఇలా సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నయ్యకి పోయి ఇచ్చేసి వస్తాను. ఇంకా అన్నయ్య తినే లోపల ఇంకా ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోద్ది. తర్వాత మమోస్ కూడా రెడీ అయిపోతాయి. ఇంకా సూప్ అయిపోయింది కదా, తీసేసి నేను మమోస్ అనేది పెడుతున్నాను. మమోస్ అన్ని రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా అవి స్టవ్ పైన పెట్టేసాను. అవి కూడా మినిమం 15 మినిట్స్ అలా కావాలి కదా బాయిల్ అయ్యి, 15 to 20 మినిట్స్ కూడా. నేను అది కూడా గోధుమ పిండితో చేస్తున్నాను, మైదా పిండి అయితే యూజ్ చేయలేదు. గోధుమ పిండితో చేస్తున్నాను మమోస్ అనేది. ఇంకా హస్బెండ్ అయితే ఇంక ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఇంకా అన్నీ అందిస్తాను. ఇప్పుడు సోయా సాసు, వినేగర్, చిల్లీ సాసు ఇవన్నీ ఇంకా హస్బెండ్కి అయితే ఇంకా అందించేస్తాను. ఇంక ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయేసింది. ఇంకా హస్బెండ్ అయితే పోయేసిండ్రు. ఇంకా నేనైతే ఇంక లిడ్ క్లోజ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా అన్నీ మళ్ళీ సర్వ్ పెట్టేసుకుంటాను. ఇంకా మా పాప చేసిన అయితే నేను వీడియో చూసిన దాకా తెలియలేదు తను ఎలా యాక్ట్ చేసిందో. వీడియో చూస్తే తెలిసిద్ది. నాకు వీడియో చూసిన దాకా అస్సలు తెలియలేదు తను వెనక ఇలా అంతా చేసింది అనేసి. ఇంకా నేనైతే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయేసింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా, తీసేసి ఇంకా చిల్లీ చికెన్ ఇందాక ఆయిల్ ఫ్రై చేశాను కదా, ఆ ఆయిల్ అనేది కొంచెం తీసాను. కొంచెం తీసేసి ఇంకా ఇప్పుడు చిల్లీ చికెన్ అనేది చేసేస్తాను సేమ్ ప్యాన్లో. ఇక్కడ ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ, చిల్లీ, గార్లిక్ అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అవి కూడా 1 by 1 ఇలా యాడ్ చేసుకుంటూ పోతాను.
ఇంకా ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల మళ్ళీ కార్న్ఫ్లోర్ అనేది వాటర్లో డైల్యూట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్, క్యాప్సికమ్ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత నేను వినెగర్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో కెచప్ ఇవన్నీ యాడ్ చేసేస్తాను. ఇంకా ఇలా అన్నీ యాడ్ చేసేసాను. తర్వాత కొన్ని వాటర్ కూడా పోసాను. అవి బాయిల్ అయిన తర్వాత కార్న్‌ఫ్లోర్ మిక్చర్ అనేది యాడ్ చేసేస్తున్నాను వాటర్‌లో. అవి కూడా బాగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, అవి యాడ్ చేశాను. కొన్ని అయితే తీసి పెట్టేశాను. మా చిన్న బాబు అయితే ఒకరోజు తింటాడు, ఒకరోజు తినడు. ఒకరోజు అయితే నాకు వద్దు అంటాడు. జస్ట్ ఫ్రై చేసిన చికెనే తింటాడు. అందుకనేసి చిన్న బాబుకి అయితే కొంచెం తీసి పెట్టేశాను. బాగా ఫ్రై అయినాయి కదా, అవి అలాగే తినచ్చు కదా, అందుకనేసి చిన్న బాబు కోసం కొన్ని తీసి పెట్టేశాను. ఇంకా ఇక్కడ మామూస్ కూడా చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా కుక్ అవ్వలేదు అనేసి స్లోలో పెట్టేస్తున్నాను. అందుకే మళ్ళీ ఫాస్ట్లో పెట్టేసి ఇంకా బాగా కుక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చిల్లీ చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో సెసమీ సీడ్స్ అనేది ఇంకా పైన అయితే వేసేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా ఎగ్ రైస్ మళ్ళీ చిల్లీ చికెన్ అనేది వేసిస్తున్నాను అన్నయ్యకి తినేకి. కానీ అన్నయ్య అయితే అసలు తినలేదు. నాకు స్నానం చేసి తర్వాత తింటాను, ప్రస్తుతం చాలా టైర్డ్గా ఉంది అని చెప్పిండు. వేసి ఇచ్చాను కానీ అయితే వద్దనిండు. మళ్ళీ తీసుకొచ్చి మన టిఫిన్ ప్యాక్ చేసేసాను. ఇంక ఇక్కడ మోమోస్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా అన్నయ్యకి అయితే తీసుకొని పోయి ఇచ్చేస్తున్నాను. ఈ శారీకి కుచ్చు వేస్తున్నాను కదా, అదైతే నేనే వేసాను. నాకు ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు అయితే నేను ఇలాంటివి అయితే చేసేసుకుంటూ ఉంటాను. ఆల్మోస్ట్ శారీస్కి అన్నిటికీ కుచ్చులు అయితే నేనే వేసుకున్నాను. ఇంకా ఈ శారీ వచ్చేసి అమ్మ తీసుకొచ్చింది. వాళ్ళు కాశీకి పోయిండ్రని చెప్పాను కదా, అప్పుడు తీసుకొచ్చిండ్రు కాశీకి పోయినప్పుడు. మా పాప అసలు ఏం పని చేస్తూ ఉంది అసలు నేను అనుకోలేదు తను. ఇంకా ఇది నా బర్త్డే ఫేషియల్. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, చిల్లీ చికెన్, మోమోస్, మళ్ళీ గులాబ్ జామున్, మళ్ళీ టమాటో సూప్ చేశాను. ఇంకా అందరం ఇలా కూర్చొని తినేస్తా ఉన్నాం. చికెన్ కర్రీ కూడా చేశాను చెప్పాను కదా, ఇంకా చికెన్ కర్రీ ఇంకా అన్నీ వేసుకొని ఇలా కూర్చొని తినేస్తూ ఉన్నాం. పాప అయితే ఇంకా అయిన వెంటనే తనైతే తినేసింది. ఇంకా అందుకే ఆడ కూర్చొని ఉంది. వేసి ఇచ్చేదా అంటే వద్దు నాకు ఫుల్గా ఉంది అని చెప్పి ఇంకా ఆడ కూర్చోంది ఊరికే. ఇంకా వద్దంటే లేసిపో, నువ్వు తినలేదంటే అలా కూర్చోకూడదు అని చెప్పాను. ఇంకా తనైతే లేసిపోయింది. తర్వాత ఇంకా హస్బెండ్ కూడా వచ్చి తినేస్తా ఉన్నారు. మమ్మూస్ గోధుమ పిండితో చేశాను కదా, చాలా బాగా వచ్చాయి. హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇలా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.